అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో. మనిషి చేసే పని ఏమిటి, మనసు చేసే పని ఏమిటి? మనసు ఏం చేస్తుంది? మనసు ఆలోచిస్తుందంట. మనసు ఏం చేస్తుందండి? అదొక్కటే చేస్తుందా? మీ మనసు ఏం చేయదా? మీ మీద ఎదురు తిరగదా? శరీరానికి ఆపోజిట్గా పనిచేయదా? ఏమండి? ఈరోజు మన వాక్యము ఎవని మనస్సు నీ మీద ఆనుకును. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచినప్పుడు ఈ వాక్యాన్ని ఈ సంవత్సరానికి ప్రామిస్గా దేవుడు ఇచ్చినటువంటి మాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకును. గడిచిన కాలంలో రాతి పురుడేమో తీసి మాంసపు గుండెలు ఇస్తానని దేవుడు గత సంవత్సరము వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని ఎంతమంది స్వతంత్రించుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ లెక్క చెప్పుకోవాల్సింది మీరు. అయితే ఈ సంవత్సరంలో మరొకసారి ప్రభు అంటున్న మాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అంటే ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో రాతి హృదయం పోవాలి, మాంసపు గుండె రావాలి అని ఎంతమంది ప్రయాసపడ్డారో తెలియదు, కానీ ఏ వ్యక్తికైతే శాంతి సమాధానము కలిగి జీవించాలనుకుంటారో కండిషన్తో కూడినటువంటి వాగ్దానం ఇది. దేవుడు బైబిల్లో ప్రతిదీ కూడా కండిషన్తో కూడి వాగ్దానాలే ఇచ్చాడు. ఏది కూడా కండిషన్ లేకుండా ఉండదు. నువ్వు అలా చెయ్యి, నేను ఇలా చేస్తాను. నువ్వు ఫస్ట్ నువ్వు చేయవలసింది అది, తర్వాత నేను ఇది చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. నీవు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు నన్ను గణపరచు, నేను నిన్ను గణపరుస్తాను. అంతే కదా? నీవు నన్ను హెచ్చించు, నేను నిన్ను హెచ్చిస్తాను. ప్రతిదీ కూడా కండిషన్తో కూడిన వాగ్దానం. కండిషన్ లేకపోతే మనం మామూలుగా ఉండవు, ఇంకా అదే పట్టుకుని ఏలాడిపోతాం అన్నమాట. ఇక మనం ఏమాత్రం కూడా దేవుణ్ణి లక్ష్య పెట్టం. అందుకనే దేవుడు ఇవ్వచ్చు, ఆయనకి ఆ ఇచ్చేటువంటి దాతృత్వం ఉంది, ఆయనకి ధారాళంగా ఇవ్వగలడు. కానీ మానవుడు చెడిపోకున్నట్లు, అంటే ఒకరిని చూశాడు కదా, అరే తినరా తాగరా అంటే గట్టి పని చెప్పపోయేసరికి చెడిపోయాడు. కాబట్టి ఆ సంతానమే కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ మనస్సు ఎవని మనస్సు, నీ మనస్సు నా మీద ఆనుకుంటేనే. నీ మనస్సు ఎందుకంటే మనస్సుకి ఆలోచనలు ఎక్కువ. బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో చూడండి, మొట్టమొదటి మాట 16వ అధ్యాయం, హృదయాలోచనలు మనుష్యుని వశము. హృదయాలోచనలు మనుష్యుని వశము. మనసు ఏం చేస్తుందంటే దీని పని పద్దాక ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇది ఖాళీగా ఉండదు. శరీరం కొన్నిసార్లు ఖాళీగా ఉంటుంది, కన్ను కూడా కొన్నిసార్లు విశ్రమిస్తుంది, కానీ గుండె కంటే వేగంగా ఆలోచన పనిచేస్తూ ఉంటుంది. అందుకనే మనుష్యుని హృదయాలోచనలు మనుష్యుని వశము. అంటే మనుష్యుడు వాని హృదయాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం మనిషికి ఉంది లేదా? మహిమల ఆలోచన వస్తున్నాయి అనుకోండి, చెడ ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి అనుకోండి, వాటిని ఏం చేస్తామంటే లేచి కూర్చుని ప్రార్థన చేసుకుని ఆ ఆలోచన నుంచి మన ఆలోచనని మళ్ళించుకుంటాం. అంటే హృదయాలోచన మనుషుని వశము. కాబట్టి ఈ మనిషి ఏమంటున్నాడంటే, ఈ మనిషికి వచ్చే ఆలోచన, ఈ మనస్సును మీ కంట్రోల్లో పెట్టుకోండి. మీ కంట్రోల్ అని అంటే దేవుని మీద ఆనించండి. మనసు మీ మాట వినదు కాబట్టి దానిని ఏం చేస్తారంటే దేవుని మీద ఆనుకునేటట్లుగా మీరు ప్రయాసపడండి.
అప్పుడు కానీ మీకు పూర్ణ శాంతి వస్తుందంట. ఆ శాంతి లేకుండా జీవితంలో శాంతి సమాధానం లేకుండా బ్రతకడం చాలా కష్టం. మరొక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము ప్రక్కనే ఉంటుంది. 29వ అధ్యాయం 15వ వచనాన్ని చూసినప్పుడు తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. చాలు. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల అంటే ఏ ఆలోచనలు అయి ఉంటాయి? ఏ ఆలోచనలు దాచిపెడతాం? చెడు ఆలోచనలు చేసినప్పుడు లోపల దాచిపెట్టేవాడికి, వాటిని మరుగు చేసేవాడికి శ్రమ. అంటే నీకు ఏదన్నా ఒక ఆలోచన వస్తున్నప్పుడు దేవుని మీద కాకుండా సొంత ఆలోచనలు చేస్తున్నప్పుడు, ప్రతీకారం చేయాలనుకున్నప్పుడు, ప్రతీకారం చేయాలనుకునే ఆలోచన కలిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఏదో ఒకటి పగలగొట్టాలి అనే ఆలోచన కలిగినప్పుడు, కోపమంతా కూడా బీపీ పెరిగిపోయి బరిస్ట్ అయిపోయి ప్రమాద పరిస్థితులు తెచ్చుకోనకుండా ఆలోచన రావడంగానే తెలివైనోడు ఏం చేయాలంట? అజ్ఞానైన వాడు తనకు ఆలోచనలు కలుగుతూ ఉన్నప్పుడు వాటిని లోపల మరుగు చేస్తాడండి. వస్తే కానీ మరుగు చేస్తాడు. అది మంచిది కాదంట, వానికి శ్రమ అంట. దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో అక్కడ చాలా యేసుకు ప్రియమైన శిష్యుడు ఉంటాడు. చాలా ఇష్టం ఆయనకి. యేసు రొమ్మున ఆనుకొనుచున్న శిష్యుడు లేదా ప్రియమైన శిష్యుడు ఒక ఆయనే ఉంటాడు. ఆయన గురించి వ్రాయబడిన మాట చదువుతారా? 24 కానీ 25 కానీ 2 చోట్ల ఉంటుంది. ఆనుకొనుచు. చాలా. యేసు రొమ్మున ఆనుకొనుచు అంటే మనిషి ఆనుకున్నాడా, మనసు ఆనుకుందా? యోహానుది 2 ఆనుకున్నాయి కాబట్టి ఆయన ప్రియమైన శిష్యుడు అయ్యాడు. అంటే తన ప్రతి ఆలోచన యేసుతో అడగకుండా చెప్పకుండా ఉండడు. కాబట్టి అక్కడ చదువుతున్నటువంటి సందర్భంలో పేతురు మాట్లాడమంటాడు యోహాను. ఎవరి గురించి నేను అప్పగిస్తారు అనేది మాకు తేటపరచమని నువ్వు అడుగు అని పేతురు యోహాన్ని అడిగిస్తాడనమాట. అక్కడ 2 చోట్ల రాయబడింది యేసు రొమ్మున ఆనుకొను శిష్యుడు. అంటే ఎంత ప్రియముగా ఉంటే ఆయన రొమ్మున ఆనుకొనగలము. మన ఆలోచన ఎంత మంచిదిగా ఉంటే ఆయనను ఆనుకొనగలము. ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవునిని ఆనుకొనగలం. దేవుని సన్మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని మీద ఆనుకొనగలం. చంటి బిడ్డ ఏ రీతిగా తండ్రి ఏలు పట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఒక తండ్రి ఒక బిడ్డ నడుస్తూ వెళ్తున్నారంట. వెళ్తూ ఉన్నప్పుడు చిటికిన వేలు తండ్రి, చిటికిన వేలు కుమారుడు పట్టుకున్నాడంట. పట్టుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తన చిటికిన వేలు తను వదిలేశాడంట. వదిలేసినాక తండ్రి అడుగుతున్నాడంట, నాయన ఏంటి నా చెయ్యి విడిచిపెట్టేసావంటే, నీ చెయ్యి నేను పట్టుకున్నా నువ్వు నన్ను కాపాడుతావు, నీ చెయ్యి విడిచిపెట్టినా సరే నువ్వు నన్ను కాపాడుతావు. ఎందుకనంటే తండ్రి అంటే అతనికి అంత నమ్మకం. చెయ్యి పట్టుకునే ఉండనవసరం లేదు. విడిచిపెట్టినా సరే తండ్రిని విడిచిపెట్టి కుమారుడు ఎక్కడికి పోలేడు. అంటే ఈ దేవుని ప్రేమ ఎలా ఉంది అని అంటే ఈ శిష్యుడు చెప్పే ప్రేమ ఆయన్ని విడిచిపోలేడు. పోగలిగాడండి యోహాను. ప్రభు మరణ సమయంలో మిగిలింది ఒకే ఒక శిష్యుడు. ఆయన నడి వయస్సులో ఉన్నటువంటి యోహాను గారు మాత్రమే. అందుకని ఆనుకొనుటలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ, మనస్సు ఆనుకుంటే దేవుని నుండి వేరు కాలం. మనిషి కొన్నిసార్లు ఆనుకుంటాడు, అవకాశం వచ్చినప్పుడు జారుకుంటాడు. ఏం చేస్తాడండి? జారుకుంటాడు. చాలాసార్లు మనుషుల్ని నమ్ముకుంటే
మనసులు నమ్ముకుంటాయి, జారిపోతారు చాలాసార్లు. వాళ్ళకి నచ్చితే చేస్తారు, నచ్చకపోతే చేయనంటారు, చేయలేవని కూడా చెప్పరు చాలాసార్లు. కానీ దేవుడు ఆ రీతిగా కాదు. అలా నమ్మకంగా ఉన్నందుకు, ఆయనతోనే ఉన్నందుకు ప్రభు శిలువ మీద నుంచి బహుశా తేరి చూచినప్పుడు అక్కడ యోహాను కనబడబట్టే తన తల్లిని భద్రంగా నా కష్టకాలంలో తన ప్రాణాలకు తెగించి వచ్చినటువంటి పెద్దవారందరూ చెదిరిపోయారు. చాలా చిన్నవాడి తను వయసులో ఉన్న వాళ్ళందరిలో కూడా యోహాను చిన్నవాడు, 12 మందిలో. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి ప్రభు ఎదుట, అంటే ప్రభుకు అందుబాటులో కదా, అందుబాటులో ఉన్న కారణంగా మరలా ప్రభు తనను పిలవడం, జ్ఞాపకం చేసుకోవడం, తన తల్లిని తనకి అప్పగించడం. ఎంత నమ్మకం, ఎంత ఆలోచనలో కూడా ఎక్కడ కూడా యోహాను తప్పిపోలేదు. పేతురు పెద్దవాడై ఉండి కూడా 2-3 చోట్ల తప్పిపోయిన విధానాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మనం దేవుని మీద ఆనుకున్నప్పుడే, ఇక్కడ ఒక స్త్రీని గురించి వ్రాయబడుతుంది పరమగీతంలో 8:4 ఉంటుంది, నా ప్రియునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడుచుచున్న ఈమె ఎవతే ఉంటుంది. మరి దారుణం, అరణ్య మార్గంలో నడుస్తుందండి. ఏమండి, నిజంగా ఎంత ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏ దారిలో నడిచి వచ్చారండి? ఇజ్రాయేల్ ప్రజలందరూ వారి ప్రయాణాలన్నీ కూడా అరణ్యంలోనే. అయినప్పటికీ కూడా ప్రభు వాళ్ళ గురించి అంటాడు కదా, వారి కాళ్ళు వాపులు రాలేదట, వాళ్ళ చెప్పులు తెగిపోలేదట, వారి బట్టలు పాతగిల్లలేదట. ఎందుకంటే దేవునిపై ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆనుకుంట అంటే ఆధారపడుట అనే అర్థం. ఆనుకుంట అంటే డిపెండ్ అని ఉంటుంది కదా, ఆయన మీద ఆనుకొనుట, ఆయన మీద మనము పూర్తిగా ఆధారపడుట. ఎందుకంటే ఆయన ఆధార దైవం. మనకి లోపల ఒక గొప్పవాడు ఉన్నాడు అని అంటే, ఒక గొప్ప అండ ఉంది అని అంటే, ఫోన్ సరి స్విచ్ ఆఫ్ పెట్టండి. గొప్ప అండ ఉంది అంటే, గొప్ప ఆదరణ ఉంది అని అంటే, గొప్ప శక్తి ఉంది అని అంటే, ఒక గొప్ప బలం ఉంది అని అంటే, ఇంకా ఏదన్నా చెప్పాలంటే ఒక కొండ లాంటిది ఉంది అని అంటే, అది మన దేవాతి దేవుడని మాత్రమే మనము చెప్పగలం. ఇంతకంటే ఒకవేళ మనకి అనేక మంది ఉండొచ్చు, కానీ ఇన్ టైంలో ఆ దేవుడు మాత్రమే ఆదుకుంటాడు. ఆ ఇన్ టైంలో దేవుడు మాత్రమే సహాయకుడుగా ఉంటాడు. కాబట్టి అందుకనే ఈ యొక్క భక్తుడు అంటున్నాడు, నీ ఎవరి మనసు, ఏ మనసు అయితే దేవుని మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి, పూర్ణ శాంతి. నిజంగా దేవుని శాంతి మనల్ని, ప్రభు అంటాడు కదా, నా శాంతినే మీకు నేను అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. ఒకసారి సినిమాకి వెళ్తే 3 గంటలు 4 గంటలు ఆట ఉంటుంది, అక్కడ అంతసేపు పొళ్ళిగిలిస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంతకు మించి ఏముండదు. కానీ ఈ ఆనందం అలాంటిది కాదు, ఈ శాంతి అలాంటిది కాదు, ఈ సంతోషం అలాంటిది కాదు. ఇది దీర్ఘకాలం ఉండున్నది. ఓసారి కొన్నిసార్లు తొట్టుపడిన, కొన్నిసార్లు సొమ్మసిల్లిన, కొన్నిసార్లు అలసట చూపించిన ఆ శాంతి అనేది మనల్ని ఆవరించినప్పుడు మరలా దాన్నే వెతుక్కుంటూ మనిషి వెళ్ళటాడు తప్ప మరొక శాంతి కొరకు ఎవరు కూడా వేగిర పడరు. అందుకని అంటాడు, ఆయన శాంతి దూత అంటాడు కదా, కేయపాల్ కాదు, శాంతి దూత. ఆయన నా శాంతిని నేను మీకు ఇస్తున్నా, నా సమాధానమే మీకు ఇస్తున్నా. ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన శిష్యులతో అన్న మాట ఏమిటి అని అంటే, సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ఎందుకన్నాడు ఆ మాట? అందరూ కూడా చెదిరిపోయారు, అందరూ కూడా చల్లా చెదిరైపోయారు. బిక్కుమంటే అక్కడక్కడ గ్యాదర్ అవుతున్నారు. ఆ గ్యాదర్ అయిన చోటికి ప్రభు వెళ్ళి అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. అంటే దాని అర్థం మీరందరూ కూడా గలిబీలైపోయి ఉన్నారు, అంతే కదా. గలిబీలైన దానికైనా సమాధానం కావాలా? ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి సమాధానం కావాలా? ఏమండి, గలిబీలైపోయి ఉన్నారు, చల్లా చెదిరైపోయి ఉన్నారు.
హృదయంలో అలజడి నిండిపోయి ఉన్నారు. భయము, రోమా సైన్యం మా ప్రభువుని మా బోధకుడిని చంపేసింది, తర్వాత మమ్మల్ని ఏం చేస్తుందో అనే భయం. అలాంటి సమయంలో ప్రభు ప్రత్యక్షమై మీకు సమాధానమగును గాక. ఎంత అద్భుతమైన మాట. శాంతి అన్నా సమాధానం అన్నా అంటే మీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకోనంత వరకు, దేవుని మీద ఆధారపడనంత వరకు, మేము చేసుకోగలము అనేంత వరకు, మా వల్ల అగును అనేంత వరకు, మేమేమనుకున్నారు మేము సాధారణమా అని అనుకునే వారికి దేవుడు చెప్తున్న మాట అది నీ వల్ల కాదు అని. పర్లా మేము ప్రార్థన చేస్తాం, మేము సాధించగలుగుతాం, మా మనసుని మేము కంట్రోల్లో పెట్టుకోగలమని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒకవేళ అలాగ ఆలోచిస్తే అది మాత్రం కరెక్ట్. కానీ అలా మనిషి కంట్రోల్లో ఆలోచన ఉంటే ఆ మనిషి కంట్రోల్లోకి ఆలోచన తెచ్చుకోవచ్చని వాక్యం చెప్తుంది. కానీ కంట్రోల్ చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఏమండి, ప్రార్థన కూర్చున్న తర్వాత మొట్టమొదటిగా ప్రార్థన కనెక్ట్ అయిద్దా ఎవరికైనా? అసలు కూర్చోవటం కానీ ఎవ్వరికి కనెక్ట్ అవ్వదు. పనికి మాలిన ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి. ఇంచుమించు 1 గంట సమయం వరకు కూడా ప్రార్థన ఏదో లొళ్ళ నోటితో చేస్తామే తప్ప హృదయానుసారంగా అయితే మాత్రం ప్రార్థన నడవదు. కారణం ఏంటంటే మన ఆలోచనలు, హృదయాలోచన మనుషుని వశంలోనే ఉంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవటం మాత్రం మానవుని వశంలో లేదు. మళ్ళీ ఎంతో తిప్పలు పడతాం, కాసేపు కనెక్ట్ అవ్వడానికి కొంచెంసేపు తిప్పలు పడతాం. ప్రభా 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 అను స్తుతి అను, లేదా ఒక పాట ఒక ఆరాధన చేసిన తర్వాత కానీ నెమ్మదిగా కనెక్ట్ అవుతాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమైనప్పుడు మాత్రమే, అంటే మనిషి తన ఆలోచనలను తన ఆలోచించడం వరకే తన వశం. ఆ ఆలోచనని కంట్రోల్ చేసుకోవటం అనేది మాత్రం మనుషుని వశంలో లేదు అనేది ఈ యొక్క సందర్భంగా మనం గ్రహించాలని దేవుని పేరట అనబెడుతున్నాం. కాబట్టి ఎవని మనస్సు ఆ దేవాది దేవుని మీదకి ఈరోజు ప్రభు మొట్టమొదటిగా మనతో అంటున్న మాట, ఈ నూతన సంవత్సరంలో మొదటి మాట, నా కుమారి నా కుమారుడా, నీ మనస్సు నా మీద ఆనుకున్న చేయి. ఇది నీ శక్తితో నువ్వు చేసుకోవాలనుకుంటావు, అది నీకు సాధ్యం కాదు. మనుష్యుడు ఏమీ చేయలేడండి. దేవుని సహాయము చేత మేము ప్రాకారములను దాటుదుము అని అంటారు. మేము మా దేవుని సహాయము చేత ప్రాకారములను దాటుదుము. ఎవరంటున్న మాట ఇది? ఇజ్రాయేలు ప్రజలు. వాళ్ళు ప్రాకారాలు దాటారు అని అంటే, ఎరికో గోడలు వాళ్ళు స్తుతిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ప్రాకారాలు కూలిపోయినాయి అని అంటే కారణం వారి చేతిలో బలాయుధాలో లేదా యుద్ధాయుధాలో లేవండి. వాళ్ళ నోట స్తుతి ఏం చేసిందంటే పరిస్థితిని మార్చివేసింది. కనుకనే వాళ్ళు మేము మా దేవుని సహాయముతో మేము ప్రాకారములను దాటగలము. అవును, దేవుని సహాయము లేకుండా నిజంగా మనము రెప్ప కూడా వేయలేమండి. చాలామంది అనుకుంటారు, నేను బలవంతుడను, నేను వయసులో ఉన్నాను, నేను చాలా ఆరోగ్యవంతుడను, చాలా జ్ఞానిని, నేను చాలా చదువుకున్నాను, నేను చాలా కష్టపడ్డాను కాబట్టి ఈరోజు నేను అనుభవిస్తున్నానని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అంతకంటే వెర్రివాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు. బలమైన దేవుడు మన పక్షాన్ని ఉండబట్టి, ఓవేళ ఇప్పటి వరకు ప్రార్థన చేయకపోయినప్పటికీ కూడా మన పితరులు చేసిన ప్రార్థన, మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, అన్నింటికీ మించి పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. అది ఎప్పుడన్నా ఆలోచించావా? ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే మన పక్షంగా విజ్ఞాపనకర్త ఒకడు ఉన్నాడు. ఆయన మనల్ని అనాథలుగా విడవలేదంట, ఆదరణకర్తను పంపించాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం పడుకుంటాం, కొన్నిసార్లు అలసడి చేత ప్రార్థించలేము, బాడీ కొన్నిసార్లు సహకరించదు. కానీ పరిస్థితి చూస్తేనేమో మూలుగుతూ ఉంటుంది, పరిస్థితి చూస్తేనేమో ప్రతికూలంగా ఉంటుంది. ఆ టైంలో చెవిలో నుంచి ఆయన వచ్చి ఒక్కొక్క మాట పలుకుతూ ఉంటాడు. గుసగుస మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఓ నిజంగా ఈ టైంలో
ప్రార్థన చేయవలసిన సమయం. ఈ టైంలో నేను మొర్రపెట్టుకోవలసిన సమయం. ఇలా అలసటగా ఉంటే నా వ్యాధి నన్ను తినేస్తుంది. కాబట్టి నా వ్యాధి నాకంటే బలమైంది. దాన్ని జయించాలంటే బలవంతుడు కావాలి. క్రిస్మస్ నాడు చెప్పాను కదా, బలవంతుడు కావాల్సి వచ్చాడు. ఆదాము కంటే బలవంతుడు కావాల్సి వచ్చాడు కదా. ఆదాము కంటే బలవంతుడు కాబట్టే ఆయన మరణపు ముళ్ళును, ఆదాము మరణించడానికి ప్రాణి అయి ఉంటే ఈయన జీవింపచేయు ఆత్మగా మారాడు. కాబట్టి బలవంతుడైన దేవుడు అన్ని విషయంలో మనకంటే ఆయన బలవంతుడు. కాబట్టి ఆయన మీద ఆనుకొనవలసిన అగత్యం, అవసరత ఎంతకైనా ఉంది. తప్పదు. కొంతవరకు ఆనుకోండి అని నేను చెప్పట్లేదు. ఈ స్త్రీ అంటుంది, నా ప్రియునిపై ఆనుకొని అరణ్య మార్గంలో వెళ్తూ ఉందంట. అంటే అరణ్య మార్గము కూడా ఆమెకి తర్వాత అది చదువుతుంటే ఆ భాష మనకి బాగా అర్థం కాదు. కానీ ఈ సొలొమోను గారి యొక్క పోయమ్స్ అద్భుతం. అంటే ఒక సంఘము, దాని అర్థం ఓ సంఘము ఆ ప్రియుడైనటువంటి దేవుని మీద ఆనుకున్నప్పుడు అది అరణ్య మార్గము కూడా. బైబిల్ ఉంటుంది, అరణ్యమునంట నీటి ఊటల తోటగా చేశాడంట దేవుడు. అరణ్యములో నీటి మడుగులు పుట్టించాడంట. వాళ్ళు ఎక్కడి నీళ్ళు తాగారండి? పద్దాక బండను కొట్టారనుకుంటున్నారా? అరణ్యములోనంట నీటి మడుగులు పుట్టించాడంట దేవుడు. కాబట్టే వాళ్ళు లక్షల మంది ప్రజలు సంతృప్తికరంగా మంచినీళ్ళు తాగి, అందుకని అక్కడక్కడ నీళ్ళు లేకపోయినప్పుడు పాపం అంతగా సొమ్మసిల్లిపోయారు. ఆయన ఆ దేవుని మీద ఆనుకున్నప్పుడు అరణ్యము కూడా నీటి మడిగే. దానికి దీనికి ఏమన్నా తేడా ఉందా? ఒకటేనా? రెండు? నీటి మడిగన్నా అరణ్యం అన్న ఒకటేనా? ఆ నిద్రలో తెలియట్లేదా? చెప్పండి మరి, రెండు వేరే ఒకటా? అసలు ఆపోజిట్. అరణ్యంలో త్రోవ ఉండదు. అరణ్యంలో అంతా కూడా భీకర చెట్లు, అది డిజార్డర్, అది తోటలా ఉండదు. రాలిపోయిన చెట్లు, పడిపోయిన కొమ్మలు, మళ్ళీ భీకర అరణ్యంలోనంట ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడంట. అందుకని ఈ ప్రసంగి అంటున్నాడు, ఏమంటున్నాడు, నా ప్రియునిపై ఆనుకొని అరణ్య మార్గంలో నడుస్తున్నటువంటి ఈమె ఎవరు అని అంటే సంఘం. నీవు ఒకవేళ అరణ్యముగా ఉన్నా, భీకర అరణ్యముగా ఉన్నా, ఆయన మీద ఆనుకున్నప్పుడు నీటి ఊటల చోటు. కాబట్టి ఆయన మీద ఆనుకోవడానికి మనం ఏమాత్రం కూడా అలసట చూపించకూడదు. ఏలియా అంటాడు కదా, చూడండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. 15 లేదంటే 15 చూడండి. 15 ఉండదు అసలు. ఎవరి సన్నిధిని చదువున్నాను. ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఆ ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు. ఇది సరే చాలు. నన్ను ఎవరి మీద నేను మళ్ళీ చదవండి అన్నమాట. ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. మన దేవుడు ఎవరో తెలుసా? ఎంత అద్భుతమైన దేవుడో తెలుసా? ఏలియా అంటున్నమాట. ఎవరితో అంటున్నాడో తెలుసా? అహాబు రాజుతో అంటున్నాడు. ఏమనుకుంటున్నావు? నువ్వు రాజు అయితే నాకేంటి? రాజులకే రాజు. నేను ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు ఈరోజు నువ్వో నేను తేలిపోద్ది అంటున్నాడు. ఎంత ధైర్యం కావాలండి ఆ మాట అంటానికి రాజు ఎదుట? రాజును అంటున్నాడు. ఎందుకనంటే ఆయన మీద ఆనుకుంటే అంత ధైర్యంగా ఉంటుంది అన్నమాట. ఆయన మీద ఆధారపడితే ఎవరిని లెక్క చేయమన్నమాట. అంటే మనుషుల్ని లెక్క చేయొద్దు అనేది నా పాయింట్ కాదు, పరిస్థితులను లెక్క చేయొద్దు అనేది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాడు
ఏలియా ఆ యొక్క ఆ ప్రదేశంలో ఉన్న పరిస్థితిని చూస్తున్నాడు, ఆ రాజ్యంలో ఉన్న పరిస్థితులను చూస్తున్నాడు, ఆ రాజును రాణిని చూస్తున్నాడు. వాళ్ళని ఉద్దేశించి అంటున్న మాట, నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. కాబట్టి మనం ఎవరి సన్నిధిలో నిలబడ్డామో, ఎవరి సన్నిధిని మనం అనుభవిస్తున్నామో, ఎవరి మీద మనం ఆనుకుంటున్నామో, ఎవరి మీద మనం ఆధారపడ్డామో అనేది మనం ఒక్కసారి మర్చిపోతుంటాం. మర్చిపోయి ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ కూడా ఆయన ఇస్తాడు అనేది సంతోషించక, నమ్మక, స్తుతులు చెల్లించక అక్కడ కూడా ఏం చేస్తామంటే బేరమంట ఏడుస్తూ ఉంటారు. ప్రార్థన చేసిన తర్వాత స్టార్టింగ్లో ఏడవటం కరెక్టే, కానీ నువ్వు ప్రార్థన చేయటం స్టార్ట్ అయిన తర్వాత నీ మనస్సు నిబ్బరపడిద్ది. ఎందుకంటే నువ్వు ఎవరి మీదకి వెళ్తున్నావు ఇప్పుడు ఆధారపడడానికి? నా దేవుడు చేయగలడు. పాటలు మాత్రం పాడతాం, ఏమైనా చేయగలవా, ఆయన రాశాడు, వీళ్ళు పాడతారు. కానీ ఆ నిరీక్షణ ప్రార్థన చేసే టయానికి మాత్రం ఆ ధైర్యం పుంజుకోదు గుండె. ఎందుకనంటే అక్కడ కంప్లీట్గా ఆనుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఆ రీతిగా మనం నమ్మలేం. అంటే స్టార్టింగ్ ప్రేయర్ అలాగే ఉంటుంది, ఎండింగ్ వరకు కూడా అదే కంటిన్యూ అయిపోద్ది. అంటే ప్రార్థనలో మార్పు కనపడదు. నేను బాగా ఆలకిస్తూ ఉంటాను, కనబడదు. అంటే నువ్వు నిజంగా స్టార్ట్ అయినప్పుడు నువ్వు భయంతో స్టార్ట్ అవ్వాలి. కానీ కొంచెం ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట వినబడినా వినపడకపోయినా సరే నమ్మితే ధైర్యం వచ్చేయాలి కదా. విశ్వసించేవాడు కలవరపడడు కదా. ఆ ఫెయిత్ అనేది నేను ఆవరించి ఉంటే ఆ ఎండింగ్ ప్రేయర్కి వచ్చేసరికి నీ ప్రార్థన ఆ పరిస్థితులను మార్చినట్లుగా నువ్వు నమ్మి నిండు మనసుతో కృతజ్ఞత చెల్లించాలి. దాన్నే ఆనుకుంటా అంటారు. అంటే ఇంక నా భారం నేను మొయలేనయ్యా, నాకంటే నువ్వు బలవంతుడివి, కాబట్టి ఈ ప్రార్థన అనే దానిలో నువ్వేం చేస్తున్నావంటే నీ బండను బట్టికెళ్ళి ఆయనకి వేసేస్తున్నావు, అంతేనా? అంటే నువ్వు మొయ్యలేనిది అది ఏ శ్రమ అయినా, ఏ దుఃఖమైనా, ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ చింత అయినా, ఏ రుగ్మత అయినా, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా, ఎలాంటిదైనా సరే నా వల్ల కాటలేదు. ప్రార్థన కూర్చున్నప్పుడు ఏమవ్వాలండి? ఆటోమేటిక్గా ఆ బండను తీసుకెళ్ళి యేసు ఒళ్ళో వేసేసినప్పుడు నీ ఒడి తేలికైపోయింది కదా. ఇంకెందుకు ఏడుపు వస్తుంది? నమ్మలేవా యేసుకి ఇచ్చేసానని? నా బాధ్యత దేవునికి ఇచ్చేసాను, తీసుకున్నాడో లేదో, విన్నాడో లేదో అనుమానమా? ఏమండి, మార్చుకోవాలండి. ఆయన మీద ఆనుకున్నప్పుడు మన మాటల ధోరణి మారాలి, మన ప్రార్థన ధోరణి మారాలి, మన విశ్వాసపు ధోరణి మారాలి, మన నమ్మకం మారాలి. అట్లా నమ్మలేనప్పుడు, కంప్లీట్గా ఆనుకోలేనప్పుడు అప్పుడు అసలు విశ్వాసం వదిలేయటం బెటర్. నమ్మనట్టు, చేసి చేయనట్టు, విశ్వసించినట్టు రెండైపోతున్నాయి ఇప్పుడు ఇక్కడ కదా. ఒక్కసారి మనం ప్రార్థన చేసి మోకరించి కుమ్మరించేసిన తర్వాత హన్న దేవుని సన్నిధానానికి వచ్చింది. పాపం తనకి చాలా కష్టంగా ఉంది, చాలా నిట్టూర్పులలో ఉంది. వచ్చింది, ఏడ్చింది, మాటలు లేవు, గొనుగుడే అంతా. ఏడ్చిన తర్వాత ఆమె గురించి వ్రాయబడిన మాట, ఆమె నాట నుంచి దుఃఖముఖిగా అందుట మానెను. నీ అవసరత దేవుని చేతిలో పెట్టేసిన తర్వాత ఇక నువ్వు మొహం ఏలాడేసుకుని ఉండవలసిన అవసరత లేదు. అంటే ప్రార్థన అంత స్ట్రాంగ్గా ఉండాలి, అంత ఖచ్చితంగా చేయాలి. నువ్వు చేయగలిగినప్పుడు దానినే ఆనుకుంటా అంటారు. ఒక చంటి బిడ్డ తండ్రి చేయిని పట్టుకున్నట్టు, ఏమండి, ఒక ప్రియురాలు ఓ ప్రియుని చేయి పట్టుకున్నట్టు, ఓ భార్య ఓ భర్త చేయి పట్టుకున్నట్లు, ఓ సంఘం దేవుని చేయి పట్టుకున్నట్లు, ఆ రీతిగా మనం ఆనుకోనకపోతే అల్ప విశ్వాసి అని దేవుడు మనల్ని కూడా పిలుద్దాం అనుకుంటాడు. ఓయి అల్ప విశ్వాసి, ఎలా సందేహపడితివి,
చేయాలని ఉంది, చేయలేకపోతున్నాం కాదు. నువ్వు చేయవలసింది చేసే. తర్వాత భారము యెహోవా ఈరే, యెహోవా ఈరే. అంతకు మించి మనమేమి కూడా చేయలేం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, అది కూడా కొంచెం నాకు తెలిసింది. దాంట్లో ఏం మాటలు ఉన్నాయో చూద్దాం. 40వ అధ్యాయం చివరి మాట. నేను చదువుతాను. మొదటి మాట ఇక్కడేమనుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఒకటి, అది లాస్ట్కి వద్దాము. ఇంకొక మాట ఏమనుందంటే ఇక్కడ, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇక్కడ 4 మాటలు కనపడుతున్నాయి. ఒకటి నడిచిపోవుట, ఒకటి పరిగెత్తుట, మరొకటి ఎగురుట, మరొకటి నూతన బలము పొందుట. నడిచిపోవుట, సొమ్మసిల్లక నడిచిపోవాలి. దేవుని కలిగిన వారు, దేవుని మీద ఆనుకున్నవారు అలసట చూపించకూడదు. ఈరోజు నేను ఇది చేయలేకపోతున్నాను అనేది, ఈరోజు నా వల్ల కాదు అనేది. అందుకే ఇక్కడ అంటున్నాడు చాలా అద్భుతంగా, నువ్వు సొమ్మసిల్లక నడిచిపో. నువ్వు దేవుని కొరకు ఎదురు చూసేదానివైతే ఆగొద్దు, నీ నడక సాగించు. అందులో నువ్వు నీ అలసత్వాన్ని చూపించొద్దు. రెండో మాట అంటున్నాడు, అలయక పరిగెత్తుదురు. అలసట, సొమ్మసిల్లక అంటే ఇది నేను చేయలేను అని ఆగిపోవడం సొమ్మసిల్లుట. ఇంకోటేమో అలసట. అన్నీ చేస్తాము, ప్రేయర్కి వచ్చేసరికి ఆగిపోతాం. మరొక మాట ఏమంటున్నాడంటే, రెక్కలు చాపి పైకి ఎగురుట. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుట. నడక లేనప్పుడు, పరిగెట్టడం లేనప్పుడు ఎలా ఎగురగలుగుతావు? ఎగరాల్సిన రోజు ఒక రోజు ఉందా లేదా మన జీవితంలో? తప్పకుండా ప్రతి క్రైస్తవుడు ఓ రోజు రెక్కలు లేకుండా ఎగరవలసినటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక పాస్టర్ గారు చెప్తుంటే ఒక మాట విన్నాను, ఒక కథ. కోడి పొదుగుతుంది కదా, కోడిగుడ్డులతో పాటు గ్రద్ద గుడ్డు కూడా తెచ్చి పొదిగిచ్చాడంట ఆయన. పొదిగిచ్చినప్పుడు దానిలో నుంచి గద్ద పిల్లలే వచ్చింది, దీనిలో నుంచి కోడి పిల్లలే వచ్చినాయి. అన్నీ కలిపి మొత్తానికి పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతూ ఉన్నప్పుడు సహజంగా కోడి పిల్లల లక్షణం ఏంటంటే, ఏదొచ్చినా సరే ప్రమాదకరమైనది ఏది వాటికి అనిపించినా వెంటనే వచ్చేసి తల్లి రెక్కల నీడలో చేరిపోతాయి గప్చిప్పుగా. అయితే పక్షిరాజు అలా చేరేది కాదు కదా. పక్షిరాజు లక్షణం ఏంటి? ఎంతసేపు ఏ తుఫాన్ వచ్చినా సరే దాని తల పైకెత్తి చూచే లక్షణం. అంటే ఇది పెరుగుతూ ఉంది. ఒకానొక సమయంలో ఒక ఉపద్రవం వచ్చిందంట. ఈ కోడి పిల్లలన్నీ కూడా తల్లి చాటుకి వెళ్ళిపోయినాయి. ఈ పక్షిరాజు పిల్ల మాత్రం బయటకు వచ్చి తన తల నోరు తెరిచి, దాని చిన్న రెక్కలు ఉంటాయి. ఇంకా పక్షిరాజు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి, పిల్ల కాబట్టి దానికి రెక్కలు ఇంకా కంప్లీట్గా లేవు కాబట్టి అది నోరు తెరిచి పైయంక చూస్తుందట. అప్పుడు ఒక పక్షిరాజు వచ్చి దాన్ని లేపి దాని రెక్కల మీద వేసుకుని పైకి తీసుకెళ్ళిపోయి అలా వదిలేసి మరలా రెక్కల మీద పెట్టుకుని ఆడించడం ప్రారంభించిందంట. దానితో అది అంటుందంట, నువ్వు కోడి పిల్లవు కాదు దాక్కోవడానికి, నువ్వు పక్షిరాజువి. నువ్వెప్పుడు కూడా రెక్కలు తొడుగుకొని పైకి ఎగరాలి, కానీ నువ్వు భూమి మీద ఉండే ఇది మనకి లేదు. ఎందుకంటే నువ్వు పక్షిరాజు కాబట్టి నువ్వెప్పటికీ కూడా పైవాడవే, పక్షిరాజుల వలె. ఇక్కడ అంటున్నాడు పక్షిరాజుల వలె. పక్షిరాజు అండి ఎవరనంటే మనమే. దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారు పక్షిరాజుతో సమానం అంట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు.
ఎగిరే ఎగిరేటువంటి అనుభవం, ఎగిరేటువంటి అంటే సమస్య నుంచి, అంటే రెక్కలు లేకుండా ఎగరమంటే భూమి మీద ఎగరటం కాదు దీని లక్ష్యం. ఎగరటం అంటే సమస్యను అధిగమించడం, సమస్య నుండి విజయం వైపు. మరలా సమస్య వస్తే మళ్ళీ అక్కడ సతికిలు పడకుండా, అక్కడ అలసిపోకుండా, అక్కడ సొమ్మసిల్లిపోకుండా, మరలా సమస్య వైపు చూడకుండా ఏమండి మరలా విజయమే. విజయం ఎక్కడి నుండి వస్తుందంటే ప్రతిసారి కూడా పైకి చూసినప్పుడల్లా విజయమే. ఆకాశం అందున్న దేవుడు ఏమండి నువ్వు పైకి చూస్తూ ఉంటే ఆయన కిందకి చూస్తూ ఉంటాడు. ఏమండి తల్లి బిడ్డ అయిన వాళ్ళు పిలుస్తూ ఉంటే తల్లి చూడకుండా ఉంటుందా? తండ్రి చూడకుండా ఉంటాడా? ఆ పక్షి రాజులు అన్నది అందుకే దేవుని కొరకు ఎదురు చూడు. దేవుని మీద ఆనుకున్న ప్రతివాడు కూడా, దేవుని మీద ఆనుకున్న ప్రతివాడు కూడా దేవుని కొరకు ఎదురు చూస్తాడు. ఇది రెండుటి అనుబంధం. నాకు అప్పుడు అర్థం కాదు. దేవుని కొరకు దేవుని మీద ఆనుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభువా నా సమస్య, నా అర్జీ నీ దగ్గర ఉంది కదా, నా అర్జీ నీ దగ్గర ఉంది కదా, దాన్ని ఏం చేసావు? ప్రతిసారి దేవుని వైపే చూస్తావు. నువ్వు పక్షిరాజు అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పక్షిరాజుకి అలసట లేదు, పక్షిరాజుకి వృద్ధాప్యం లేదు. ఒకవేళ వృద్ధాప్యం వచ్చినా సరే దాన్ని అదే శిక్షించుకొని దానికి అదే. అందుకని పౌలు కూడా ఆ మాట అంటాడు కదా, తన శరీరం తన మీద తిరుగుబాటు చేసినప్పుడు, తన మనస్సు తన మీద తిరుగుబాటు చేసినప్పుడు దాన్ని అంట శిక్షించుకొని లోబరుచుకునేవాడట. దాన్ని ఎలాంటి శిక్ష అంటే పస్తులు, ఉపవాసాలు, జాగరములతో ఆ రీతిగా లోబరుచుకుంటాడంట. అంటే పక్షిరాజు కూడా విశ్వాసికి మాదిరి. ఆ పక్షిరాజును చూసేనేమో పౌలు ఆ రీతిగా తాను ఆ రీతిగా శిక్షించుకోవడం. కాబట్టి మనం ఎప్పుడు కూడా సమస్యను అధిగమించేవారు. సమస్యను చూసి చతికిలు పడేవాళ్ళుగా ఉండకూడదు. సమస్యను చూసి అలసిపోయేవారిగా ఉండకూడదు. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఒకవేళ బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అయితే విశ్వాసి అయిన వాడు, పిల్లల లక్షణం అదే, ఆడతారు, సొక్కి పండుకుంటారు, అలసిపోతారు. యవనస్తులు వయసులో ఉన్నారు కాబట్టి వేషాలు వేస్తారు. కానీ దేవుని కొరకు ఎదురు చూసేవారు వారు పక్షిరాజులు. వారు అలవడం కానీ, వారు సొమ్మసిల్లడం కానీ ఉండకూడదు. ఎందుకనంటే తొట్టిల్లిపోయే పరిస్థితిని నువ్వు అధిగమించి ఒక స్టేజ్కి వచ్చేసావు. అలసిపోయే పరిస్థితుల నుంచి దాటి, యవ్వనాన్ని దాటి మరొక స్టేజ్కి నువ్వు వచ్చేసావు. యవనస్తులు మేము తొట్టిల్లిపోవచ్చు అని అనుకుంటున్నారేమో. ఓ శ్యామ్ జాగ్రత్త, అసలు అవకాశం లేదు. దేనిలో నుంచైనా శిక్ష ఉంది. అన్నీ చెప్పిన సలోమాన్ అంటాడు, శ్యామ్ నన్ను అనుకోబాకండి, శ్యామ్కి నిద్ర వస్తుందని అన్నా. అన్నీ చెప్పంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయ్యే మానవ కోటికి విధి. అరే యవనస్తుడా చేసుకో, ఏదన్నా చేసుకో అన్నాడు. అన్న తర్వాత జాగ్రత్త, నీవు తీర్పులోకి వెళతావని జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఇది మనం ఎందుకు ఎగరమంటున్నాడు అంటే, ఎందుకు సమస్యలక నడిచిపో, అలసట చెందొద్దు, పరిగెత్తు అంటున్నాడు అంటే, మనం పొందుకునేది దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు ప్రత్యేకమైన బలం వస్తుందంట. నేను ఇప్పుడు చెప్తా ఉంటాను కదా, ఎప్పుడు కూడా మెట్లు ఎక్కడం అనేది నాకు చాలా కష్టం, ఎక్కలేదు. ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టుంది నేను పైకి వెళ్ళి. కానీ ఇప్పుడు ఆ పైకి కూడా వెళ్ళే ఏర్పాటు. ఎందుకనంటే వెళ్ళాలి, చూసుకోవాలి, బాధ్యత కదా అనిపిస్తుంది. అప్పుడు నీ పనిగా ఎక్కిస్తున్నావని, నీ పని ఎక్కిస్తున్నావు అని అనుకుంటా. నిజంగా నువ్వు ఇవ్వకపోతే నేను దిగి రాలేను అని అనుకుంటా. ఒకరోజు 3 సార్లు ఎక్కానండి పైకి. అప్పుడు అనిపించింది నేను ఎక్కగలను, దేవుడు నాకు ఈ టైంలో ఈ శక్తిని ఇస్తున్నాడు అని. దేవుడు ఎవరికైనా అంతేనండి. నేను గొప్పదని నేను కాదు, నా గురించి గొప్పగా చెప్పట్లేదు నేను.
ఎవరైనా సరే అది చెయ్యాలి అని అనుకున్నప్పుడు అదే అంటున్నాడు, నూతన బలం అంటే అదే. అంటే నీ దగ్గర నీ పాత బలం లేదు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూస్తారు ఒక మాట, రెన్యూల్ అనేదో ఒక మాట నేను చదివా. రెన్యూల్ అంటే ఏమంటాం దాన్ని? పాతది అయిపోయింది తిరిగి అంటే ఒకవేళ నీ అలసత్వాన్ని బట్టి, నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి, నీ వయసుని బట్టి, సమస్యను బట్టి ఒకవేళ పాత బలం నేను విడిచిపోయింది అనుకో, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఎదురు చూడు, నేను క్రొత్త బలం ఇస్తానంటున్నాడు. పాతది వదిలేసేయి. నేను మొన్న బాగాలేదన్న ననబాక, ఈరోజు నువ్వు బాగున్నావు. నిన్నటి బలం లేదని నిన్నటి గురించి ఆలోచించుకో. ఈరోజు నేను క్రొత్త బలం ఇస్తాను. నూతన బలం అంటే అదే. అంటే పాత దాంతో నీకు సంబంధం లేదు, పాత జీవితంతో నీకు సంబంధం లేదు, పాత పరిస్థితితో నీకు సంబంధం లేదు, పాత విశ్వాసంతో నీకు సంబంధం లేదు. ఎందుకంటే ఆయన మీద ఆనుకో, ఆయన సమస్తము కూడా నూతనమైనవిగా చేస్తాడంట. అంటే నీ మనస్సు నూతనం, నీ ఆలోచన నూతనం, నీ విశ్వాసము నూతనం, ఏమండి నీ క్రియలు కూడా నూతనం అవుతాయి. ఒకటి ప్రారంభమైంది అనుకోండి, హృదయంలో మార్పు అనేది టోటల్గా మారుస్తాడండి దేవుడు. ఏమండి వృద్ధాప్యంలో హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళకి ఆ బ్లడ్ చేంజ్ చేసుకుంటారు. హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి ఆ కొత్త రక్తం ఎక్కించుకుంటారు. కారణం ఏంటి అని అంటే పాత రక్తం వాడికి బాగాలేదని. అలాంటప్పుడు వీడేమవుతాడు? వీడి కొంతకాలం మరలా ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎప్పటికప్పుడే ఖచ్చితంగా వాళ్ళకి రక్తం ఎక్కిస్తూ ఉండాలి. ఓ సంవత్సరం అయిపోయిందంటే ఒక మంచి రక్తం వాళ్ళకి ఎక్కిస్తూ ఉండాలి. లేకపోతే ఆ మనిషి చనిపోతాడు. ఆ బ్లడ్ అంతా నీరుగా మారిపోతుంది, మనిషి నల్లగా అయిపోతాడు. కాబట్టి ఆ కొద్ది రోజులు ఎలా ఉంటాడంటే మరలా సంపూర్ణ ఆరోగ్యవంతునిగా పైకి కనబడుతూ ఉంటాడు. ఒక మానవుడే అలా ఆ రీతిగా మానవుని చర్యలను మార్చగలుగుతున్నప్పుడు దేవుడు మన కాల చక్రాన్నే మార్చినవాడు, యుగాలను ఏమంటారు నిబంధనలను వేరు చేసినవాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము మన విశ్వాస యాత్రలో అలసత్వము వద్దు అని ఈ నూతన సంవత్సరంలో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ మీద నువ్వు జారి పడొద్దు, నువ్వు నా మీద అనుకో. నా మీద అనుకుంటే నీకు నూతన బలం ఇస్తా, నూతన శక్తి ఇస్తా, నూతన కార్యాలు చేస్తా, సమస్తము నూతనత్వంగానే చేస్తాను. ఇదిగో సమస్తము కొత్తవాయను, సమస్తము నూతనమైనవి, సమస్తము నూతనంగా చేస్తాడు. ఒక్కసారి దేవుడు ముట్టుకున్నాడంటే ఆ పాదమస్తకము కూడా క్రొత్తదే. కాబట్టి ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడడానికి మన చేతిలోనే ఉందని ఈరోజు నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని మీద అనుకోండి. మీ సమస్యలు మీ చేతితోనే పరిష్కరించుకోండి. మొదటిది మీ వంతు, రెండవది దేవుని వంతు. ఎప్పుడైతే మనం కంప్లీట్గా ప్రభువా నీవే నా దిక్కు అని ఆయన మీద పడిపోతావో ఆయన త్రోసివేయడంట. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. ఆయన దగ్గరికి కుష్ఠరోగులు వచ్చారు, ఆయన జాలి కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు. ఆయన ముట్టి నాకు ఇష్టమే నీవు స్వస్థత అందుకో. కుష్ఠరోగులను ముట్టిన దేవుడండి. ఆ పాపాత్మురాలైన స్త్రీతో ఆ దగ్గరగా నిలిచి మాట్లాడినవాడు, అమ్మా నిన్నెవ్వరూ శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించను. అంత దయగలిగిన దేవుడు మనల్ని త్రోసివేస్తాడండి. ఆయన నామాన్ని కలిగిన వారు, ఆయన నామాన్ని ధరించిన వారు, ఆయన నామంలో బ్రతుకుతున్నవారు, ఆయన నామాన్ని బట్టే చలనము కలిగి ఉన్నవారు. కాబట్టి అంటున్నాడు, అయినప్పటికీ కూడా
అంటే కొంత మిగులు ఉంది కాబట్టి, కొంత నీ జీవితంలో ఆగుంది కాబట్టి నువ్వు ముందుకు సాగాలి అంటే నాతోనే నడువు, నా కోసమే పరిగెత్తు, నా కోసమే నువ్వు అలసట చూపించుకో, నా కోసమే నువ్వు సొమ్మసిల్లొద్దు. నీవు ఎగరాల, నువ్వు పక్షిరాజువు, నువ్వు ఎగరవలసిన బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి నువ్వు అలా కూర్చోవడం నేను ఇష్టపడట్లేదు. నువ్వు అలా సతికిలబడి కూర్చుండి నేను ఇక్కడే ఉంటాను ప్రభువా, ఇక్కడే నువ్వు సహాయం చేయమంటే కాదు. నువ్వు నడవాలి, నువ్వు పరుగు పెట్టాలి. దేవుని కొరకు పరుగులు పెట్టే అనుభవం ప్రతి ఒక్కరికి కావాలని హెచ్చరిక చేస్తూ, ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడే బాధ్యతను ఆయన చేతికి అప్పగించుకుంటూ మనందరం కూడా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఈ సంవత్సరపు మొట్టమొదటి కండిషన్తో కూడినటువంటి వాగ్దానాన్ని మన చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు విశ్వాసంతో ప్రభువా దీనిని కొనసాగించే బాధ్యత నీ చేతుల్లోనే పెడుతున్నాను. నేను నడవలేను, నేను పరిగెట్టలేను, నేను ఎగరలేను ప్రభువా. సమస్తము కూడా నీవే నన్ను నడిపించగలవు, పరిగెట్టించగలవు, స్థిరపరచగలవు, నూతన బలాన్ని కూడా ఇవ్వగలవు. నిజంగా అవయవ మార్పిడి చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం. మార్పిడి జరిగిన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా ఉన్నారా అని అంటే, నాకు ఈ మధ్య కాలంలోనే ఒక వ్యక్తి తెలుసు, ఇంతవరకు ఏమీ ఆరోగ్యం పొందుకోలేదు. కిడ్నీ మార్పు జరిగినటువంటి మాధవి గారి హస్బెండ్ విషయంలో ఇప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. కానీ దేవుని చేతిలో పడితే సమస్తము నూతనత్వము. దేవుని చేతిలో పడితే సమస్తము మార్చవలసిన పని లేదండి. ఉన్న వాటిని బాగు చేయగలడు. ఆయన నోటి మాట సమస్తాన్ని కూడా బాగు చేయగలుగుతుంది. కాబట్టి అటువంటి కృప ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడండి. చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన